హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంపార్షియల్ హిస్టరీ. మన ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు అయితే మొన్నటితో 4 ఆర్టికల్స్ అయిపోయినాయి. సో ఈరోజు 5th ఆర్టికల్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడైతే మనం 5th ఆర్టికల్ చెప్పట్లేదు, ఎందుకంటే బేసిక్గా నేనేం చెప్పాను స్టార్టింగ్లో, మన కాన్స్టిట్యూషన్ అనేది పార్ట్స్గా డివైడ్ అయింది అన్నాను కదా. సో ఈ పార్ట్స్ అంటే ఏం లేదు, ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ మొత్తం ఒక సిస్టమేటిక్ పార్ట్స్గా డివైడ్ చేయబడింది అనమాట. అయితే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వచ్చేసి మనకి 1 to 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ అంటే ఏంది, సబ్ పార్ట్స్ ఆఫ్ పార్ట్స్ అని చెప్పాను కదా నేను. సో నేనేమంటున్నా అంటే, ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1 to 4 అనేది ఉంటాయన్నమాట. అవి మొన్న మనం కవర్ చేసాం. ఏది ఆర్టికల్ 1 కానివ్వండి, లైక్ ఇండియా దట్ ఈస్ భారత్ కానివ్వండి, ఆర్టికల్ 2 లైక్ అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ కానివ్వండి, ఆర్టికల్ 3 ఆథరైజెస్ క్రియేషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ కానివ్వండి, ఆర్టికల్ 4 ఆర్టికల్ 368 సింపుల్ మెజారిటీ ద్వారా ఇవన్నీ చేయొచ్చు అనేది మనం చెప్పుకున్నాం అనమాట. సో అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ పార్ట్స్గా డివైడ్ చేసాం కదా. సో ఇది ఫస్ట్ పార్ట్కి సంబంధించి 1 to 4 ఆర్టికల్స్ ఉంటాయన్నమాట. మన ఫస్ట్ పార్ట్ ఓవర్ వ్యూ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ అంటే ఏం లేదు, ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. దీన్ని ఫస్ట్ పార్ట్ అని పేరు అనమాట. ద యూనియన్ అండ్ టెరిటరీస్ అంటే ఏం లేదు, యూనియన్ అంటే ఇక్కడ వచ్చేసి మన టోటల్ ఇండియా గురించి అనమాట. ఓకే, మన యూనియన్ అంటే టోటల్ వచ్చేసి మన ఇండియా గురించి. ఈ ఇండియా అనేది ఒక యూనియన్, చెప్పాను కదా, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని. సో అది ఇట్స్ టెరిటరీస్ అంటే దీని యొక్క భూభాగం అనేది మన ఇండియన్ టెరిటరీస్ అనమాట. సో ఇది మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంటుందంటే, మన దేశం గురించి, దేశం యొక్క రాష్ట్రాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. అందుకే ఆర్టికల్ 1 to 4 మీరు చూసినట్లయితే ఏదైనా కానీ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ యొక్క క్రియేషన్ వీటి గురించే ఉంటుందన్నమాట. సో మనం రేపు ఆర్టికల్ 5 అంటే ఈ ఆర్టికల్ 5 ఎక్కడి నుంచి కొనసాగుతుంది, పార్ట్ 2 నుంచి కొనసాగుతుంది. రేపు మనం పార్ట్ 2కి బేసిక్గా ఇంట్రడక్షన్ ఇచ్చి, ఇప్పుడు లాస్ట్లో ఇచ్చాం కదా పార్ట్ 1, రేపు అట్లా కాకుండా పార్ట్ 2కి స్టార్టింగ్లోనే ఇంట్రడక్షన్ ఇచ్చి ఆర్టికల్ 5, ఆర్టికల్ 6 అట్లా మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఎన్ని ఆర్టికల్స్ అయితే ఎండ్ అవుతాయో అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ పార్ట్ అనమాట. సో మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో మీరు చేసుకోవాల్సిందల్లా ఒకే ఒకటి, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంపార్షియల్ హిస్టరీ.